ఒకటి రెండు మూడు వాక్యాలు మనం చదవమంటే దయచేసి. Everybody raise your voice and read it, please. అందరూ కూడా గట్టిగా స్వరమెత్తి చదవండి. Share your own voice when you are reading. మీరు చదివేటప్పుడు మీరు చదివే మాట మీకు వినబడాలి. Okay, read please. చదువుదామా? అబ్రాహాము భార్య అయిన సారాయి అతనికి పిల్లలు కనలేదు. ఆమెకు ఆగను అనే ఐగుప్తురాలైన దాసి ఉండేది. కాగా సారాయి, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు, నీవు దయచేసి నా దాసి పొమ్ము, ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలగవచ్చునని అబ్రాహాముతో చెప్పెను. అబ్రాహాము సారాయి మాట వినెను. కాబట్టి అబ్రాహాము కనాను దేశములో 10 ఏళ్ళు కాపురం ఉన్న తరువాత అబ్రాహాము భార్య అయిన సారాయి తన దాసి అయిన హాగరును ఐగుప్తురాలను తీసుకొని తన ఎనిమిది అయిన అబ్రాహామునకు భార్యగా ఉండినట్లు అతనికి ఇచ్చెను. Okay, praise God. Get the outline of the picture. ఈ సంఘటన యొక్క కార్యాన్ని ఒకసారి గుర్తుపెట్టుకోండి. There was a man by the name of Abraham. ఒక మనుష్యుడు ఉన్నాడు, అతని పేరు అబ్రహాము. But first he was known as Abram. మొదటిగా ఆయన పిలువబడినది అబ్రాహాము. And he had a wife by the name of Sarai or Sarah. మొదటి అతని యొక్క భార్య పేరు సారా లేకుంటే సారాయి. And they were married many years, but they never had any children. వారి వివాహమై అనేక సంవత్సరాలు అయింది, కానీ పిల్లలు లేరు. And yet God had promised them that God will give them a seed, a child. అయితే దేవుడు వారికి వాగ్దానం చేశాడు, ప్రమాణం చేశాడు, వారికి ఒక సంతానాన్ని దేవుడు ఇస్తున్నాను అని. Now God told Abraham to leave his family, his nation, and come to this land known as Canaan and live there. అయితే దేవుడు అబ్రహాముతో అన్నాడు, నీ దేశాన్ని నీ ఇంటి వారిని విడిచిపెట్టి ఈ కనాను దేశంలో వచ్చి నివసించమన్నాడు. And Abraham came into the land of Canaan. అబ్రహాము ఆ దేశాన్ని విడిచిపెట్టి ఈ కనాను దేశానికి వచ్చాడు. And you read, the Bible says, how many years was he there? ఆ వాక్యంలో ఎన్ని సంవత్సరాలు అక్కడ ఉన్నాడంట? మన చదివిన వాక్య భాగంలో 10 years. 10 సంవత్సరాలు. He was 10 years in the land of Canaan. కనాను దేశంలో ఆయన 10 సంవత్సరాలు ఉన్నాడు. Still no signs of any child as well. అయితే ఇంకొన కూడా ఇలాగా పిల్లలు అనే సూచన కనబడట్లేదు. So Sarah said to Abraham, కాబట్టి సారా అబ్రహాముతో అంటున్నది, since God has withholden me from bearing a child, అయితే దేవుడు నాకు గర్భమును ఇవ్వలేకుండా ఉంటున్నాడు, కాబట్టి why don't you go unto my maid Hagar? అయితే నా దాసి అయిన హాగరును వెళ్ళకూడదు. Maybe God will give a seed through her. ఒకవేళ దేవుడు ఆమె ద్వారా అయినా నీకు సంతానాన్ని ఇస్తాడు. And the Bible says, వాక్యం అంటున్నది, then Abraham Hagar and went in unto her. అయితే వాక్యంలో అంటున్నట్టు అబ్రాహాము హాగరును తీసుకొని ఆమెతో వెళ్ళాడు. And after some time, కొన్ని రోజుల తర్వాత they discovered that Hagar was pregnant. వారు కనుక్కున్నది ఏంటంటే ఈ హాగరు గర్భవతి అయినది. And when she knew that she was pregnant, ఆమె గర్భముండదని ఆమెకు తెలిసినప్పుడు, I just want to read these verses so you will know it, okay? ఈ మాటలు మీరు చదవాలనుకున్నా, మీరు తెలుసుకోవాలని. Verse 4, sorry, please read. 16:4. 16వ వాక్యాన్ని మనం చదువుదామండి. అతడు ఆగరులో పోయినప్పుడు అది గర్భవతి అయిన, అది తాను గర్భమైందని తెలుసుకున్నప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైనదాయన. Okay, you read that, isn't it? చదివారు కదండి దాన్ని. That's where I came to. అక్కడికే నేను వస్తున్నా. Now the Bible says వాక్యం అంటున్నది, Hagar was pregnant. ఆగరు గర్భవతి అయినది. Please follow me, okay? దయచేసి వినండి. And who was Hagar? ఆగరు ఎవరు? She was the maid, isn't it? ఆమె పని మనిషి లేక దాసి. Okay. సరే. Now when she became pregnant, ఆమె గర్భవతి అయినప్పుడు see her pride. ఆమె గర్వం చూడండి. Now she began to disrespect her mistress. ఇప్పుడు ఆమె తన యజమానురాలిని అగౌరవంగా చూస్తున్నది. అదిగా పోతుంది గురువు. అలాగే రాయబడింది కదా, నీచమైనదిగా చూస్తున్నది. చెప్పండి మొదటి వాక్యం మళ్ళీ చదవండి. 4వ వాక్యం. అతడు హాగారుతో పోయినప్పుడు అది గర్భవతి అయింది, అది తాను గర్భవతి అయిందని తెలుసుకున్నప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైనదాయన. Now the Bible says every time Hagar saw Sarah, she would mock her, she would despise her, she would obey her. Now she feels
She is the mistress. Now Sarah is her maid. అయితే ప్రతిసారి కూడా ఈ హాగరు సారాన్ని చూసినప్పుడు ఆమెను ఎక్కడిస్తున్నది, ఆమెను ఎగతాళి చేస్తున్నది, ఆమె మాట వినకుండా ఉన్నది. ఇప్పుడు హాగరు అనుకుంటున్నది తానే యజమానురాలు, సారా కన్యామి అని. What pride, isn't it? ఎలాంటి ఒక గర్వం అండి. అవునండి. But that's man. అయితే అది మనిషి స్వభావమే. When I was working in the hotel, నేను హోటల్లో పనిచేశాను. I had a manager by the name of Krasul Crocker. రజల్ ట్రాకర్ అని ఒక మేనేజర్ ఉన్నారు. He was a believer. ఆయన విశ్వాసి. And under him, ఆయన క్రింద there was one supervisor by the name of Xavier, not a Christian but not a believer. అయితే క్రైస్తవుడు అంటున్నారు కానీ విశ్వాసి కాదు. కానీ జేవియర్ అనే ఒక సూపర్వైజర్ ఉన్నారు. And he is under Krasul. అయినా ఈ క్రైస్తవుడు కింద పనిచేస్తారు. Every time we go and ask Xavier saying, sir, we want leave, we want something, we will go to the boss. ప్రతిసారి కూడా ఈ జేవియర్ ఆయన దగ్గరికి వెళ్ళి మాకు ఏం కావాలి అని అడిగినప్పుడు మీరు బాస్ దగ్గరికి వెళ్ళండి అంటారు. Every time he tells us this. ప్రతిసారి ఇలా చెప్తూ ఉంటారు. One day what happened? ఒకరోజు ఏమైందంటే Xavier got promotion to manager. ఈ జేవియర్ కి మేనేజర్ గా ప్రమోషన్ వచ్చింది. Same position as Krasul. ఆ క్రైస్తవుడు లాగానే ఒకే అధికారం. So one day, ఒకరోజు it was Xavier's turn to be the manager in the restaurant. ఆ రెస్టారెంట్ లో ఈ జేవియర్ యొక్క వంతు వచ్చింది మేనేజర్ గా ఉండడానికి. Krasul did another shift. క్రైస్తవుడు ఇంకొక వంతు చేశాడు. So one of the boys went to Krasul, ఒక అబ్బాయి క్రైస్తవుడి దగ్గరికి వెళ్ళాడు. who was supposed to be on Xavier's shift. ఆయన జేవియర్ యొక్క పనిలో చేయాలి. ఆ స్థలంలో He went to Krasul and asked him, sir, I want leave. కానీ ఆయన క్రైస్తవుడి దగ్గరికి వెళ్ళి నాకు ఏం కావాలని అడిగాడు. So Krasul signed the letter and gave him leave. క్రైస్తవుడు ఆ లెటర్ మీద సంతకం పెట్టి లీవ్ ఇచ్చేశాడు. Next day, తర్వాత రోజు Xavier was waiting for that boy to come. ఆ అబ్బాయి ఎప్పుడు వస్తాడా అని జేవియర్ ఎదురు చూస్తూ ఉన్నాడు. So the boy came to work ఆ అబ్బాయి పనికి వచ్చాడు. and he said, అన్నాడు, who gave you leave? ఎవరికి లీవ్ ఇచ్చారు? He said, I went to Mr. Krasul. ఆయన అన్నాడు, క్రైస్తవుడి దగ్గరికి వెళ్ళాను నేను. இந்த Xavier என்ன சொன்னார் தெரியுமா? జేవియర్ ఏమన్నాడు తెలుసు? Who the hell is Krasul, man? ఈ క్రైస్తవుడు ఎవరు ఇతనికి? ఇంగ్లీష్లో ఎప్పుడైనా పేసాను. అట్లా మాట్లాడారు. Who the hell is Krasul that he should sign your letter? నీ లెటర్ మీద సంతకం పెట్టడానికి ఈ క్రైస్తవుడు ఎవరు? First என்ன சொன்னாரு? మొదటిగా ఏం చెప్పాడు? బాస్ கிட்ட పో. మొదటిగా అన్నాడు, నువ్వు బాస్ దగ్గరికి వెళ్దావు. கேக்குறீங்களா? అంటున్నారండి. அப்ப promotion வந்ததுன்னா ప్రమోషన్ వచ్చిన వెంటనే still that man is senior. ఆయన సీనియర్ గా ఉన్నాడు ఇంకా కూడా. ஆனா Xavier is not accepted because of his promotion. Pride came in and he asked, who the hell is Krasul that he should sign? అయితే ఈ యొక్క ఆయన సుపీరియర్ గానే ఉన్నాడు, సీనియర్ గానే ఉంటున్నాడు. అయితే ప్రమోషన్ వచ్చేసరికి జేవియర్ కి గర్వం వచ్చి అన్నాడు, ఎవరైనా ఈ లెటర్ మీద సంతకం పెట్టడానికి. You know, when you talk like this, ఇదే సంగతిలో మాట్లాడినప్పుడు it's pride, brother. అది గర్వం సహోదరుడు. Be careful. జాగ్రత్తగా ఉండండి. After pride there is a big fall. గర్వం తర్వాత నాశనం ఉంటుంది. கேட்டீங்களா? చూసారా? After pride, గర్వం తర్వాత big fall. పెద్ద పతనం ఉంటుంది. So now the Bible says this woman Hagar, ఈ వాక్యం అన్నది హాగరు when she saw she was pregnant, ఆమె ఎప్పుడైతే కనుగొనిందాం గర్భంగా ఉన్నదని, she thought now she is the mistress of the house, ఆమె అనుకున్నది నేనే ఇంటికి యజమానురాలిని. because now she is going to bear Abraham a seed which Sarah could not do. So she began to despise, she began to mock Sarah, she began to belittle Sarah and to make Sarah feel despised. అయితే ఆయన సారా అబ్రాహాము సంతానాన్ని ప్రజలేదు కానీ అబ్రాహాము సంతానాన్ని నేను కలుగజేస్తున్నానని ఆమె గర్వించి ఆమె ఇప్పుడు సారాన్ని నీచంగా చూస్తున్నది, ఎగతాళి చేయించున్నది, తన యజమానురాలు అనుకొని సారాన్ని దాసుగా చూస్తుంటున్నది. Now you know what happened? ఇప్పుడు ఏం జరిగిందో తెలుసా? Because of Hagar's pride. ఆమె గర్వాన్ని బట్టి. Now we read verse 5. ఇప్పుడు ఐదవ చదువుతాము. అప్పుడు సారాయి and 6. 6 కూడా, నా వంశంలో నీకు తగులును, నేను నా దాసుని నీ కౌగిలికి ఇచ్చిన తరువాత తాను గర్భవతినైతినని తెలుసుకున్నప్పుడు నేను దాని దృష్టికి నీచమైన దానినైతిని, నాకును నీకును యెహోవా న్యాయం తీర్చును గాక అని అబ్రాహాముతో అనేను. అందుకు అబ్రాహాము, ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది, నీ మనస్సు వచ్చినట్లు దాన్ని చేయమని సారాయితో చెప్పాను. సారాయి దాన్ని శ్రమ పెట్టినందున ఆమె వద్ద నుండి అది పారిపోగా
Okay, so this is the story. ఇదే సంఘటన అండి. What happened was, ఏం జరిగినది అంటే Sarah came to Abraham and said, సారా అబ్రాహాం దగ్గరికి వచ్చి అంటున్నది, see, I've done wrong. చూడు నేను తప్పు చేశాను. Now this lady, ఇదిగో ఏముంది కదా my handmaid, నా యొక్క పని మనిషి, now she is despising me. ఆమె ఇప్పుడు నన్ను నీచమైనదిగా చూస్తూ ఉన్నది. So Abraham said unto her, అబ్రహాం అన్నాడు, do whatever you want to her, she is your handmaid. ఆ దాసి నీ చేతిలో ఉన్నది, నీకేమి ఇష్టమో అది ఆమె మెడలో జరిగించు. So Sarah is her mistress. సారాకి హాగర్ పని మనిషి. So Sarah can do whatever she wants to because Sarah is her mistress. సారా ఏమైనా చేయొచ్చు, ఎందుకంటే ఆమె ఏమంటారు హాగర్ పని. So as usual, సాధారణంగానే Sarah began to order Hagar to do everything. సారా ఆమెకి ఆన్లైన్ పనులను కూడా చేయమని. Like for example, ఉదాహరణకి Hagar, since get your bring the broom and sweep. ఇక చూడ ఎంత పొడిగా ఉందో చిమ్ము నుంచి ఊడు. Hagar ரொம்ப கோவம். హాగర్ చాలా కోపము. Right? ఎందుకు Hagar thinks she is promoted to be the wife. హాగర్ అనుకున్నది ఇప్పుడు నేను భార్యగా హెచ్చించబడ్డాను. Now she is conceived and she bears Abraham's seed. So now she should be given the respect of a wife. That's what she was under the impression. But Abraham said, she is your maid. Do what you want to her. Abraham never said, she is my wife. Don't do this to her. అయితే హాగర్ అనుకుంటున్నది అబ్రాహాము యొక్క సంతానం నేను కలిగి ఉన్నాను కాబట్టి వాడు నన్ను గౌరవిస్తాడు, నేను ఉన్నతంగా హెచ్చింపబడినాను అనుకుంటున్నాను. కాబట్టి ఆమె యజమానురాలుగా అబ్రాహాము యొక్క భార్యగా హెచ్చబడ్డాను అనుకుంటున్నది. కానీ అబ్రాహాము సారాలు అంటున్నాడు, అది నీ దాసి నీ చేతిలో ఉంది, నీ ఇష్టమైన దానిలో జరిగించన్నాడు. కానీ ఆమె నా భార్య, ఆమె ఏది చెయ్యదని అబ్రాహాము చెప్పలేదు. అర్థమవుతుంది. So then Sarah, కాబట్టి సారా began to make her do everything because she is the maid. ఆమె దాసి కాబట్టి ఆమె దగ్గర పనులన్నీ కూడా చేయించుకుని. But the Bible says, రాజమంటున్నది Hagar could not take it. ఆమెను దాన్ని చూసుకోలేకపోయింది. She ran away from the house. ఆ ఇంటిలో నుంచి ఆమె పారిపోయింది. Pregnant, she ran away from the house. గర్భవతి తన ఇంటిలో నుంచి ఆమె పారిపోయింది. She could not take Sarah anymore. సారా ఆమెను తీసుకోలేకపోతున్నది. She did not Abraham anymore. అబ్రాహాము కూడా తనకు అవసరం లేదు. She was not worried about the baby that she had. She ran from the face of Sarah. అయితే ఆమె గర్భంలో బిడ్డ గురించి కూడా చింతించలేదు. కానీ ఆ సారా ముఖంలో నుంచి ఆమె పారిపోతున్నారు. And the Bible says she ran into the wilderness, going, searching for whatever way she could go. వాక్యం అంటున్నది ఆమె అరణ్యంలోకి వెళ్ళింది. ఏ కాలంలో ఎక్కడికి వెళ్ళాలో వెతుకుతూ వెళ్తూ ఉంటున్నది. And when she was in the wilderness, ఆ యొక్క అరణ్యంలో వెళ్తూ ఉన్నప్పుడు the Bible says, వాక్యం అంటున్నది the angel of the Lord met her. దేవుని యొక్క దూత ఆమెను కలిశాడు. I'm telling you, whenever you read like this, ప్రతిసారి కూడా ఇలాంటి పదం ఇలాంటి చదివినప్పుడు when you read angel of the Lord, don't think it's an angel of the Lord. యెహోవా దూత అన్నప్పుడు దేవదూత అనుకోవద్దు. I'll read from English. It says, ఆంగ్లంలో చదువుతాను. and the angel of the Lord. ఆంగ్లంలో ఉంటున్నది ది ఏంజెల్ ఆఫ్ ద లార్డ్. తెలుగులో ఏంటి? యెహోవా దూత. In English it is written and the, not and a angel of the Lord met her. It says and the angel of the Lord met her. అయితే అనేక మందిలో ఒకరుగా చెప్పబడినది కానీ ఒకే ఒకరుగా చెప్పబడుతున్న యెహోవా దూత. Which means this angel of the Lord is not an angel, it is Jesus in the Old Testament. యెహోవా దూత అంటే దేవదూతల్లో ఒకరు కాదు, యేసుక్రీస్తే యెహోవా దూతగా ఉన్నాడు. And remember, నాకు పెట్టుకోనండి, in the Old Testament, పాత నిబంధనలో you will find మీరు కనుగొంటారు the word of the Lord came to him యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమాయెను. and said unto him, ఆయన ఇలాగ చెప్పెను, and the word of the Lord took him. యెహోవా వాక్కు అతన్ని తీసుకుని వెళ్ళెను. Don't read because the word is there. You don't think that God spoke the word. No. The word of God is Jesus in the Old Testament, New Testament. And it's the word of God that came to them and spoke to them, who is Jesus. And the angel of the Lord is also Jesus. అయితే యెహోవా వాక్కు అంటే దేవుడు మాట్లాడిన మాటలుగా తీసుకోవద్దండి. పాత నిబంధనలోను కొత్త నిబంధనలోను యేసుక్రీస్తు యెహోవా వాక్కుగా ఉంటున్నాడు. యేసుక్రీస్తు వారిని తీసుకొని వెళ్ళాడు, యేసుక్రీస్తు వారితో మాట్లాడాడు. యెహోవా దూత అన్నా కూడా ఆయన యేసుక్రీస్తుగా ఉంటున్నాడు.
Okay, I'm asking you, church. సంఘం మిమ్మల్ని అడుగుతున్నాను, You read your Bibles? వాక్యం చదువుతున్నారండి? వినబడట్లేదు. ప్రాణమే ఉంటుంది. Do you read your Bibles? బైబిల్ చదువుతున్నారండి? I hope so. నేను అనుకుంటున్నాను. Okay, tell me another incident ఇంకొక సంఘటన చెప్పండి. where the angel of the Lord came to some man. There are many, but you can tell me. I'm just asking one. యెహోవా దూత ఇంకొక మనుషునికి ప్రత్యక్షమైనది. అనేకం ఉన్నాయి, ఒకటి చెప్పండి. యెహోవా దూత Elizabeth. Elizabeth Gabriel ఉన్నది. Old Testament. పాత నిబంధన. Joseph. యోసేఫ్ பார்த்தீங்களா? చూసారా? அதான் நான் சொன்னேன், நீங்க பைபிள் வாசித்து தெரியாது. మీరు వాక్యం చదివేది లేదు. అన్నా தூதர் வந்தாரா? ஏஞ்சல் ஆஃப் தி லார்ட் கேம். యెహోవా దూత వచ్చాడా? சும்மா గెస్ பண்றீங்களா இல்ல நிஜமா சொல்றீங்களா? ఊరికే ఏదో చెప్పాలని చెప్తున్నారు, నిజంగా తెలిసి చెప్తున్నారు. அது எல்லா బైబిల్ పేరు சொல்லிட்டே இருக்கீங்க. బైబిల్ అన్న పేర్లన్నీ చెప్తూ ఉంటున్నారు. సరే, అది తెలియదు. నేను చెప్తాను. రిమెంబర్ జేకబ్. యాకోబు జ్ఞాపకమన్నాడండి, పోరాడాడు. இப்போ ஃபர்ஸ்ட் ஒரு கிக் ஸ்டார்ட் கொடுக்கணும். మొదటిగా ఎక్కి వాళ్ళు அந்த இக்னிஷன் கொடுக்கணும். ఇంజన్ ప్రారంభం వేడి అవ్వాలండి. వాట్ జేకబ్? యాకోబుకి ఏమైంది? When everybody had gone, అందరూ కూడా పంపించేశాడు. he was alone. ఒకటే ఉన్నాడు. And then he wrestled with an angel of the Lord. దేవుని యెహోవా దూతతో పోరాడాడు. And then what did he say? ఏమన్నాడు? I have seen God. అన్నాడు, నేను దేవుని చూశాను. It's mentioned there that he wrestled with the angel of God, but it says, I have seen God. And he called the name of the place. అయితే నేను దేవుని చూశానని చెప్పుతూ ఉంటున్నాడు. యెహోవా దూతతో నేను పోరాడానని చెప్పబడుతున్నాడు. కాబట్టి ఆ ప్రాంతానికి ఏమని పేరు పెట్టారు? పెనియేలు. Then the Bible says the Lord touched the horn of his thigh and Jacob started to live from then onwards. కాబట్టి యాకోబు యొక్క నరం మీద దేవుడు తాకాడు. కాబట్టి ముందుకు నడుస్తూ ప్రారంభించాడు. But it says the angel of the Lord. అక్కడ చెప్పబడింది యెహోవా దూత. But it's not the angel of the Lord, it's the Lord himself. యెహోవా The name of that. యెహోవా దూత అంటే దేవుడు కాదు, దేవుడే ఆ నామములో వచ్చాడు. వినండి, What's the name of the angel? దేవుడికి అర్థం ఏంటి? పాప. రూబు తంగచి పాప. పాప. What's the meaning of angel? ఏంజల్ అంటే అర్థం ఏంటి? దేవదూత, దూతలు. ஏங்க நீங்க ஜனங்களுக்கு பைபிள் வாசிக்கிறீங்கன்னு தெரியலங்க. If I ask you what's the meaning of cell phone, தெரியும். సెల్ ఫోన్ అంటే ఏంటో తెలుసు. WhatsApp தெரியும். వాట్సాప్ తెలుసు. உங்க ఫ్రెండ్ నంబర్ தெரியும். ఫ్రెండ్ నంబర్ తెలుసు. బైబిల్లో ఒన్నమే తెలియదు. బైబిల్ ఏం తెలియకుండా ఉంటుంది? అది కూడా క్రిస్టియన్ పేరు. అది కూడా క్రైస్తవుల పేరు పెట్టుకోండి. ఏంజల్ మీన్స్ మెసెంజర్. దేవదూత అంటే వర్తమానాన్ని తీసుకెళ్లే వాళ్ళు. చెప్పండి. వర్తమానాన్ని తీసుకెళ్లేవాళ్ళు. మెసెంజర్. ఏంజల్ మీన్స్ మెసెంజర్. దేవదూత అంటే వర్తమానాన్ని తీసుకెళ్లే, సమాచారాన్ని తీసుకెళ్లేవాళ్ళు. శబ్దం వినబడలేదు, చెప్పండి. దేవదూత అంటే ఏంటండి? మెసెంజర్. సమాచారాన్ని తీసుకెళ్లేవాళ్ళు. And remember, Jesus has many names. జ్ఞాపకం పెట్టుకోండి, యేసుకి అనేక పేర్లు ఉన్నాయి. He is called by many names. అనేక విషయాల్లో ఆయన పిలువబడుతున్నాడు. He is prophet. ఆయన ప్రవక్తగా ఉన్నాడు. He is shepherd. ఆయన కాపరిగా ఉన్నాడు. ఆయన ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. High priest. చెప్పండి. కాపరి చెప్పేశారు. మళ్ళీ చెప్పండి. Emmanuel, God with us. Ebenezer. எல்லாம் பாட்டு இதெல்லாம் சொல்லுங்க. பாட்டு பேரெல்லாம் சொல்லுங்க. ஏசு என்ன கூப்பிட்டாங்க? ఏసు బోధకుడా. He is the door. ఆయన ద్వారమై ఉన్నాడు. He is the word. ఆయన వాక్యమై ఉన్నాడు. ఆయన మార్గమై ఉన్నాడు. ఆయన సత్యమై ఉన్నాడు. ఆయన జీవమై ఉన్నాడు.
ఆయన పెళ్లి కుమారుడై ఉన్నాడు. He is the heir of God. ఆయన దేవుడి యొక్క వారసుడై ఉన్నాడు. He is everything, brother. So many names have been given to God. దేవునికి అనేక నామములు ఉంటున్నాయి. So the angel of the Lord met Hagar. ఈ యెహోవా దూత హాగరుని కలిశాడు. Back to Genesis. ఆదికాండంలోకి వద్దాము. 16th chapter. 16వ అధ్యాయము 7th verse, please. 7వ అధ్యాయంలో దయచేసి యెహోవా దూత అరణ్యములో నీటి బుగ్గ యొక్క అనగా శూరు మార్గములో బుగ్గ యొక్క ఆమెను కనుగొని. Hallelujah. Bible says, వాక్యం అంటున్నది, and the angel of the Lord found her by a fountain of water in the wilderness, by the fountain in the way to Shur. యెహోవా దూత అరణ్య మార్గములో నీటి బుగ్గ యొక్క అనగా శూరు మార్గములో బుగ్గ యొక్క ఆమెను కనుగొని. Hallelujah. జనమనికి మహిమ. Please hear me. దయచేసి వినండి. Even if you read, you won't understand this. Listen, that's why I tell you. మీరు చదివిన మీకు అర్థం కాదు, అందుకే ఇక్కడ వినండి అని చెప్పుచున్నా. Now the Bible says, వాక్యం అంటున్నది, Hagar ran away from her mistress. ఆ యజమానురాలు నుంచి హాగరు పారిపోయినప్పుడు She went into the wilderness, ఆమె అరణ్యంలోకి వెళ్ళింది. and there's a place close to this fountain by the name of Shur, S-H-U-R. అక్కడ ఈ నీటి బుగ్గ దగ్గర ఒక ప్రాంతం ఉన్నది. ఆ ప్రాంతం పేరు శూరు. And this fountain of water was there. అక్కడ నీటి బుగ్గ ఉన్నది. It's so beautiful, you know, when you understand scripture. ఈ వాక్యం మీరు అర్థం చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటున్నది. Because the Bible tells me, వాక్యం నాకు అంటున్నది, when the children of Israel was coming out of the land of Egypt, ఇశ్రాయేలు ఐగుప్తులో నుండి బయటికి వస్తూ ఉన్నప్పుడు they came to the same place, Shur. వారు అదే ప్రాంతంలో శూరు ప్రాంతానికి వచ్చారు. And for 3 days they journeyed and journeyed and journeyed, found no water. అయితే 3 రోజులు వాళ్ళు ప్రయాణం చేసి వెతుకుతున్నారు, కానీ నీళ్లు దొరకలేదు. The Bible was in there. వాక్యం చదవండి, మీకు అది కనుగొంటా. They journeyed and searched in the land of Shur, and there was no water. But Hagar came to a fountain of water and was seated there, and the angel of the Lord found her there. అయితే హాగరు అరణ్య మార్గంలో ప్రవేశిస్తున్నప్పుడు ఈ శూరు ప్రాంతంలో నీటి బుగ్గ ఎందుకు వచ్చింది? యెహోవా దూత ఆమెను అక్కడ కనుగొన్నాడు. I know you must be wondering, why am I telling you all this? What meaning has it got? మీరంతా ఆశ్చర్యపడుతున్నారు, ఇవంతా ఎందుకు చెప్తున్నారు, ఏంటి అర్థం అంటే దయచేసి వినండి జాగ్రత్తగా. So when she was at the fountain of the waters, ఆమె ఆయన నీటి బుగ్గ అయితే ఉంటున్నది. where the Lord came and met her, యెహోవా ఆమె వచ్చి కలిశాడు. and the Lord spoke to her. ఆ ప్రభువు యెహోవా ఆమెతో మాట్లాడాడు. And in verse 8, please follow me. 8వ వాక్యం దయచేసి. And he said unto her, ఆమెతో ఆయన అంటున్నాడు, Hagar, హాగరు, సారాయి దాసి అయిన హాగరు. చదివారా? ఇవన్నీ పురించినాంగా. ఇవన్నీ తెలుసుకోవాలండి. How did God address Hagar? దేవుడు హాగర్ని ఎలా పిలుస్తున్నాడండి? Abraham's wife, అబ్రహాం యొక్క భార్యనా? సారా దాసి అయిన హాగరు. చూసారా? You should read your Bible slowly, carefully, and understand, you know. జాగ్రత్తగా నిదానంగా అర్థం చేసిన వాక్యం చేసి So అద్భుతంగా. the Lord came to her and said, Hagar, దేవుడు ఆమె దగ్గరికి వచ్చి అంటున్నాడు, హాగరు, Sarah's maid, సారా యొక్క దాసి, whence camest thou? ఎక్కడి నుండి వచ్చింది? And where are you going to go? ఎక్కడికి వెళ్ళుచున్నావని? And she said, ఆమె అంటున్నది, I flee from the face of my mistress. నా యజమానురాలైన సారా నుండి పారిపోతున్నాను. And then the angel of the Lord said to her, యెహోవా అంటున్నాడు, return unto your mistress నీ యజమాని దగ్గరికి తిరిగి వెళ్ళు, and submit thyself under her hands. ఆమె చేతికి నిన్ను అప్పగించుకో. And the angel of the Lord said unto her, I will multiply thy seed, and it shall not be numbered for multitude. యెహోవా దూత నీ సంతానం నిశ్చయముగా విస్తరింపజేసెదను, అది లెక్కింప వీలులేనంతగా విస్తారమవునని దానితో చెప్పాను. నలపక్షంగా దాంతో చదివారండి. What did you read? మీరేం చదివారు? Angel என்ன சொன்னாங்க? యెహోవా దూత ఏమని చెప్పాడు? నేను
నేను పచ్చంగా చదివారా? can an angel multiply you? యెహోవా దూత Can an angel? దూత విస్తరింపజేస్తాడా? హలో ఎత్తింగ్లా ఏమంటున్నారండి? Can an angel perform a miracle and multiply you? దేవుడు అద్భుతం చేసి సంతానాన్ని గొప్ప చేస్తాడా, విస్తరింపజేస్తాడా? మనముదేదంగా. కుదరదండి. But what is this angel of the Lord saying? అంటే ఇక్కడ యెహోవా దూత ఏమంటున్నాడు? నేను చేస్తాను. That's why you should understand who's talking. కాబట్టి ఎవరు మాట్లాడుతున్నారో తెలుసుకోవాలి. And the angel of the Lord verse 10 said, యెహోవా దూత అన్న పదే వాక్యంలో, I will multiply thy seed and it shall not be numbered for multitude. నీ సంతానంలో నిశ్చయముగా విస్తరింపజేసేదను, అది లెక్కింప వీలులేనంతగా విస్తారమవడానికి దానితో చెప్పాను. Okay, and then it says that God told her, తర్వాత దేవుడు అంటున్నాడు, you're pregnant now with a son, నువ్వు గర్భంగా ఉన్నావు, కుమారుని కంటావు, and you shall call his name అతనికి ఏమని పేరు పెట్టాలి? Ishmael. ఇష్మాయేలు. What's the meaning of Ishmael? ఇష్మాయేలు అంటే అర్థం ఏంటి? దేవుడు దేవుడు because the Lord వినుడు. heard thy affliction. దేవుడు నీ మొర వినును. So follow me, brothers and sisters. దయచేసి వినండి సహోదరులారా. And God said you should call his name దేవుడు అన్నాడు అతన్ని ఏమని పిలవాలి? Ishmael. ఇష్మాయేలు. Why? ఎందుకు? దేవుడికి మొర విన్నాడు. God heard thy affliction. దేవుడు నీ మొరని విన్నాడు. మరొకటి రాసిందండి వాక్యాన్ని 11. యెహోవా దూత ఇదిగో యెహోవా నీ మొరను వినును, నీవు గర్భవతి అవుతావు, నీవు కుమారుడు కని అతనికి ఇష్మాయేలు అని పేరు పెట్టదు. Okay. So look at me please. దయచేసి చెప్తున్నాను వినండి. Brother, sister, సహోదరులారా, Hagar, the angel of the Lord met her at the fountain of water, యెహోవా దూత ఆమెను నీటి బుగ్గ వద్ద కలుసుకున్నాడు. and the angel said unto her, యెహోవా దూత ఆమెకు అంటున్నాడు, Hagar, ఆమెను where are you coming from? నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు? Where are you going? ఎక్కడికి వెళ్తున్నావు? She said, అన్నది, I am fleeing from my mistress. She is persecuting me. I am running from her face. నేను నా యజమానురాల దగ్గర నుంచి వస్తున్నాను, ఆమె నన్ను హింసిస్తున్నది, ఆ దగ్గర నుంచి నేను పారిపోతున్నాను. Nala gavaniya. జాగ్రత్తగా వినండి. What she did, ఆమె చేసినది angel ki solalaga. దేవుడు దూత దగ్గర చెప్పలేదండి. Ana అయితే Sara ena pandrathu సారా ఏం చేసిందో adu mattum solunga. అది మాత్రమే చెప్పింది. Naanga ellaru appaditha irukalla. మనం కూడా అలాగే ఉన్నాం కదా. Cheppandi. చెప్పండి. Neeta vaayikkandu sonna. నువ్వే నోరు తెరిచి చెప్పావు. Neeta first start panna. నువ్వే మొదటిగా ప్రారంభించావు. Always we put the blame on somebody else and we try to justify ourselves that we are okay, we are good, we haven't done wrong. Avanta vandaru, avanta sonnaru, avun. Namma patti edhume solluvaanga. అయితే నిందని వేరే ఒకరి మీద వేసేసి మన ఏదో ఏమి చేయని న్యాయంగా ఉండేటట్టు మనం కనపరుచుకుంటాం. వాళ్ళే చెప్తారు, వాళ్ళే చేస్తారు, వాళ్ళ వల్ల ఎంత జరుగుతుందని మన దగ్గర ఏమి లేదని చూపించుకుంటూ ఉంటాం. I want to tell you, brother, Sarah would not have treated her badly if Hagar walked as the handmaid of Sarah. ఈ హాగరు సారాయికి దాసిలాగా నడుచుకుంటూ ఉంటే ఈ సారా హాగర్ని అంత విధంగా నడుచుకునేది అలాగే చూసేది కూడా కాదు. Correct, yeah? నిజమే కదండి. In fact, Sarah would have treated her very nicely because now she's carrying her husband's seed. ఇంకా చూడాలి అంటే ఆమె యొక్క భర్త యొక్క సంతానాన్ని ఈమె గర్భంలో ఉన్నాడు కాబట్టి ఇంకా సారా మంచిగా చూసుకునేది. But because the Bible says that Hagar despised her mistress in her eyes, Sarah turned against her. అయితే వాక్యంలో చెప్పబడినట్లు హాగరు సారాని నీచమైన దానిగా ఎంచి అలాగే నడుచుకుంటున్నది కాబట్టి ఇప్పుడు సారా పూర్తిగా తిరగబడింది హాగరు. But please follow me. దయచేసి వినండి. ఇప్పుడు So the angel told her, ఎవరు అంటున్నాడు? go back, తిరిగి వెళ్ళు, submit yourself to your mistress. నీ యజమానురాలి క్రిందలో అణిగి ఉండుము. Hello, brother. మంచిది కదండి. In the Basel,
మీరు యజమానురాలు కాదు. You are not the mistress. నువ్వు ఓనర్ కాదు. Don't submit yourself to your mistress. నీ యజమానురాలు కిందను అడిగి ఉండు. But remember, జ్ఞాపకం పెట్టుకో, the child's name shall be called Ishmael. ఆ బిడ్డ ఏమని పిలువబడతాడు అంటే ఇష్మాయేలు. కనుకరంగా అది చదవండి, మెసేజ్ కేளுங்க. వాక్యం వినండి. అలా ఇప్పుడు పోతుందిங்க. అలా అప్పుడే కిందకి వెళ్ళిపోతుంది. ఆగా తూంగలే, నీ కూడా తూంగాదీங்க. ఆగా నిద్రపోలేదు, మీరు నిద్రపోవాలి. Be careful, God is here. జాగ్రత్తగా దేవుడు ఇక్కడ ఉన్నాడు. God is watching you. దేవుడిని చూస్తూ ఉన్నాడు. If you are sleeping, He is not interested in you. మీరు నిద్రపోతుంటే ఆయన మీ పట్ల ఆసక్తిగా ఉండడు. So now, Hagar gave birth to a child. ఇప్పుడు హాగరు కుమారుని కనినది. And his name is? అతని పేరు ఏంటండి? What's the meaning of Ishmael? ఇష్మాయేల్ అంటే అర్థం ఏంటండి? దేవుడు నీ మొర వినెను. You sound in the full statement, sir. పూర్తి మాట చెప్పాలి. God heard thy affliction. దేవుడు నీ మొరను వినెను. Which means, దానికి అర్థము Hagar, every time you call Ishmael, ప్రతిసారి కూడా ఇష్మాయేలు అని పిలుస్తున్నప్పుడు నేర్చుకో, God is a God who hears your affliction. దేవుడు ఆయన ఎలాంటి దేవుడు అంటే నీ మొరను వినేటువంటి దేవుడు. Hallelujah. The first time Hagar is going through such affliction, God gave her a son by the name of Ishmael to remind her, because God knew that she will go through problems in life, that we will go through problems in life, and our son's name is Ishmael. God spared our affliction. అయితే హాగరు పరిశీలనలో మొదటిసారి ఇబ్బందులు గుండా వెళ్తూ ఉంటున్నప్పుడు దేవుడు హాగరుకి తెలియపరుస్తున్నాడు. ఎందుకంటే హాగరు తన జీవితంలో ఇంకా అనేక ఇబ్బందులు గుండా వెళ్ళవలసి ఉంటున్నది. మన జీవితంలో కూడా మనము అనేక ఇబ్బందులు గుండా వెళ్ళవలసి ఉన్నది. కాబట్టి నీ కుమారుడికి ఇష్మాయేలు అని పేరు పెట్టు. అర్థము దేవుడు నీ యొక్క మొరలో ఆయన వింటున్నాడు. Hallelujah. Brother Ranga, sister Ranga, సవాలు నేర్చుకోవడానికి God we serve మనము సేవించే మన దేవుడు is a God that spares our affliction. ఆ దేవుడు మన యొక్క మొరని ఆయన వినే దేవుడు. Not just spares, ఆయన వినేది మాత్రమే కాదు. ఇబ్బందిగా ఉన్నప్పుడు came to Hagar ఆయన హాగరు దగ్గర చేశాడు. ఆమె నడిపించడానికి, ఆమెకి చూపించడానికి, so that she will be humble, ఆమె వేరే చేతి క్రింద తగ్గించుకుని ఉండేలాగా చేయడానికి, ఆమె తిరిగి ఇంటికి వెళ్ళేలాగా చేయడానికి, and to live as a maid, because her freedom, her life, her liberty, her seed will be like this, but she'll be free and blessed. That's what we need to understand. God comes to you in your affliction because He has heard your affliction. అయితే ఆమె వెళ్ళి వేరొక యజమానురాలి కింద అడిగి తగ్గించుకొని ఆమె ఉన్నప్పుడు ఆమె విడుదల కలిగి ఆ సంతానం కూడా విడుదల కలిగి ఉండేలాగా దేవుడు చేసేదానికి. కాబట్టి దేవుడు మన యొక్క మొరను వినేది మాత్రమే కాదు, ఆయన వచ్చి ఇలాగ నడిపించేవాడుగా ఉన్నాడు. That's what the Bible says. అందుకే వాక్యం అనుకుంది, Call unto me నాకు మొరపెట్టుము in the day of trouble. ఆ యొక్క ఆపద సమయములలో, తర్వాత ఆపత్కాలంలో నన్ను మొరపెట్టుము, నేను నీకు I will answer thee, నేను నీకు ఉత్తరం ఇచ్చగలను, deliver you, నేను విడుదల పరుస్తాను, and you shall నీవు glory. నన్ను మహిమ పరుస్తావు. Hallelujah. దేవుని మహిమ. This is the promise of God, brother. ఈ దేవుని యొక్క వాగ్దానం సంగతి. That's why Hagar came. అందుకే హాగరు వచ్చింది. She came to this fountain of this water, ఆమె యొక్క నీటి బిందువుల యొద్దకు వచ్చింది. and she sat there, అక్కడ కూర్చొని and she must have been crying to God. అక్కడ ఆమె ఏడుస్తున్నది ప్రభువుకి. Remember, జ్ఞాపకపెట్టుకోనండి, Abraham అబ్రహాము commanded his house after him. తన పరువు